అంటే నా లైఫ్లోని ఎంతో అదృష్టం చేసుకున్నాను, కానీ అన్నిటికంటే పెద్ద అదృష్టం ఏంట్రా అంటే బాలయ్య బాబుతో కలిసి నంబర్ ఆఫ్ సినిమాలు చేయడం. అండ్ ఒక మాట మాత్రం చాలా గ్యారంటీగా చెప్పగలండి, ఈ భూప్రపంచం మీద సినిమా ఇండస్ట్రీలో ఒక డేరింగ్ అండ్ డాషింగ్ హీరో ఎవరైనా ఉన్నారు అంటే దట్ ఈస్ ఓన్లీ బాలయ్య, బాలయ్య, బాలయ్య అండ్ బాలయ్య. నేను సమరసింహారెడ్డి సినిమా చేస్తుండదు విశాఖపట్నంలో మాకు షూటింగ్. గోడ ఎక్కి గోడ నుంచి నేను జంప్ చేయాలి, నా వెనకట్లే బాలయ్య బాబు కూడా జంప్ చేయాలి. ఫైట్ మాస్టర్ వచ్చి విక్రమ్ ధర్మ, అతను అన్నాడు పర్వాలేదు సత్యప్రకాష్ జంప్ అన్నాడు. నేను చెప్పాను నేను జంప్ చేయలేదు బాబు, ఎందుకంటే ఆ దగ్గర 25-30 ఫీట్ హైట్ కింద నుంచి బాలయ్య గారు చూస్తున్నారు. వాట్ బ్రదర్ ఐ విల్ డూ ఇట్ అన్నారు. టైం వచ్చాడు, చలో మాస్టర్ రెడీ అన్నాడు. మాస్టర్ స్టార్ట్ కెమెరా యాక్షన్ ఢమ్మని గెలిచారు. గుడ్డులా రాయి ఆడిపోయింది అనమాట. అంటే అతని తాలూకు డైరింగ్నెస్ చెప్తున్నాను. అలాగే విజయేంద్ర వర్మ చేస్తున్నాం, జోధ్పూర్ లో షూటింగ్. ఒక బిల్డింగ్ నుంచి జంప్ చేయాలి. స్టంట్ శివ అనేసి అతను ఫైట్ మాస్టర్ అన్నమాట. మోర్ దెన్ 50 ఫీట్ హైట్ అండి. సో అక్కడి నుంచి నేను మాస్టర్ నా వల్ల మాత్రం కుదరదనేసి అనేసరికి బాలయ్య వచ్చారు. వాట్ బ్రదర్ యంగ్ బాయ్ చేయలేకపోతే నేనే అసలు చాలా బాగుంది, ఇప్పటికీ చూడండి ఎలా ఉన్నాను ఫిట్నెస్. కానీ బాలయ్య నాకంటే 100 టైమ్స్ ఎక్కువ ఫిట్నెస్ ఈవెన్ టుడే అంటారు. అక్కడికి వచ్చాడు, ఓకే రెడీ అన్నాడు. కింద మొత్తం బెడ్లు గిడ్లు వేస్తున్నాయి. ఆల్మోస్ట్ 50-60 ఫీట్ హైట్ నుంచి జంప్ చేయడం అంటే నాట్ ఏ జోక్ అంట. ఏ ఆర్టిస్ట్ చేయడండి, ఆర్టిస్ట్ చేయడు, హీరోస్ అయితే అసలు ఛాన్స్ లేదు. ఎవరిది మిస్టేక్ తెలియదు, 2 బెడ్స్ నడులో అతను కాలు పడిందన్నమాట. అంతే. మేమేంటి ఒరిజినల్ షూస్ వేసుకున్నాం, మిలిటరీ షూస్. ఎమ్మటే వచ్చాం, టక్ షూస్ ఓపెన్ చేస్తే ఆ మై గాడ్ మొత్తం కాలు తాలూకా ఈ అదంతా కప్పలో వచ్చేసి రక్తం. బాలయ్య మాత్రం కట్టు కమాన్ చలో బాదు ఇది అది అందరు కాలు కట్టారు. వెంటనే అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళి వెంటనే ఆపరేషన్. దట్ ఈస్ బాలయ్య. షష్ఠి పూర్తి చేసుకుంటున్నందుకు బాలయ్య గారికి దుర్గా అమ్మవారి తాలూకా కటాక్షం కృప ఎప్పుడూ ఉండాలనేసి. బాలయ్య ఐ లవ్ యూ, బాలయ్య జై హో, బాలయ్య జై హో, బాలయ్య జై. నందమూరి బాలకృష్ణ గారు సింహ గర్జించి మనందరికీ ఈరోజు సింహతో మళ్ళీ ఉర్రు తొలగించారు మన బాలయ్య. ఇలాగే మీ అభిమానాన్ని మా కుటుంబం మీద, బాలయ్య మీద, నా మీద ఇలాగే కొనసాగిస్తారని, కలివిడిగా మనందరం ముందుకు సాగాలని, అపజయాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా విజయం వచ్చినప్పుడల్లా ఒక్కో అడుగు ముందుకి 100 అడుగులు ముందుకు వేసుకుంటూ మనం వెళ్దామని మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉంచండి. ఈ జన్మకి ఇది చాలు. అభిమానం అనే ఒక చిన్న బంధంతో మనందరూ ఇక్కడ కలవడం జరిగింది. ఏ జన్మలో చేసుకున్న రుణమో, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో తెలియదు. ఈ రోజు మీ అందరి అభిమానం దొరకడం జరిగింది. ఇలాగే మనందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది కాకుండా అనుకోకుండా ఈరోజు మన రాష్ట్రానికి తుఫాను ఊపు రావడం జరిగింది. అందుకే అభిమానులందరూ కలిసి 3 లక్షల రూపాయలు వాళ్ళ తరఫున తుఫాను బాధితులకు, వరద బాధితులకు సహాయార్థం వాళ్ళు అందిస్తారని ఇప్పుడే ప్రకటించారు. అది కూడా నేనే ప్రకటిస్తున్నాను. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులు ఎప్పుడూ ముందుకు వెళ్ళాలని మీ అందరినీ ఇంకోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్, జై బాలయ్య. లెజెండ్ అప్పుడంటే ఒక విషయం చెప్పాలి మీకు. లెజెండ్ 3 ఏళ్ళు పని లేకుండా ఏం చేయాలా, అయిపోయిందా నా జీవితం, నా కెరీర్ అయిపోయిందా అనుకున్న టైంకి లెజెండ్ వచ్చిందని. నేను చేస్తానా లేదా అని వాళ్ళు డౌట్ పడ్డారు. కానీ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దమ్. ఎప్పుడు వస్తారు వీళ్ళు, ఎప్పుడు అడ్వాన్స్ ఇస్తారు, ఎప్పుడు సినిమా కన్ఫర్మ్ అవుతుంది, నేను చేయాలని. అది కూడా దాని తర్వాత రెమ్యునరేషన్ గురించి నేను ఆలోచించా, ఏం చెప్పాలి. సరే ఇంత చెప్దామని తక్కువ అనుకున్నాను నేను. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారండి. కేవలం నా మీద రెస్పెక్ట్తో, మా నాన్నగారి మీదో మరి నా మీదో నాకు తెలీదు, ఆ రెస్పెక్ట్ అలా చూపించారండి. సో అనిల్ గారు ఇస్ అ పార్ట్ ఆఫ్ మై కెరియర్, సెకండ్ ఇన్నింగ్ స్టార్టింగ్ అండ్ 30 years కంప్లీట్ అయిన గూఢచార్యుల్లో కూడా అనిల్ గారు ఉన్నారంటే. షనేల్ అవసరం లేదండి. షనేల్కి ఇంత కష్టపడి సినిమా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈజ్ గొప్ప టెక్నీషియన్. తను వెరీ గుడ్ టెక్నీషియన్, వెరీ హార్డ్ వర్కింగ్.
ఎక్కడ ఇసుకు లేకుండా ఆ కెమెరా ఎంత వెయిట్ ఉంటుందో నాకు తెలియదు, కానీ సినిమా సక్సెస్ అయినాక అడిగాను షనీల్ని, రైట్ షోల్డర్ బాగుందా అని అడిగాను. ఇక్కడ పెట్టుకుని తిరిగేవాడు, తిరుగుతూనే ఉండేవాడు, మొత్తం హ్యాండ్ హెల్డ్ దాదాపు కదా. సో దట్ ఈస్, అండ్ ఐ రియలీ లవ్డ్ all of them, especially these 3 of them on the sets. Abbur Ravi garu, thanks for all the compliments andi. Naaku ee cinema writer evaro kuda teliyadandi release ayye varaku, because I didn't bother thinking about it. Na panni నేను చేసుకుని వెళ్ళిపోతాను. తర్వాత తెలిసింది, and I'm so happy, and it's unbelievable talent, unbelievable words, every moment, every dialogue, every word was really good. రిలీజ్ అయింది, అందులో ఒక సాంగ్ షూట్ చేయాల, రిలీజ్ తర్వాత జాయిన్ చేద్దాం అని చెప్పి ఒక సాంగ్, శ్రేయతో సాంగ్ ఒకటి రిలీజ్ తర్వాత జాయిన్ చేద్దాం అని చెప్పి టైం సరిపోక పర్లేదని చెప్పి రిలీజ్ చేస్తారు. ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి, కానీ వినయ్ గారు ఆశించినట్టు రాలా. చెన్నకేశ్వర రెడ్డి. సో షూట్ చాలా డల్గా చేస్తున్నారు. సాంగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత సాంగ్ షూటింగ్ చాలా డల్గా చేస్తుంటే బాలకృష్ణ గారు పిలిచి చెప్పారంట, అన్నయ్య గారు రిజల్ట్ మీద అంత అలా పెట్టేసుకోవద్దండి, దృష్టి అంత పెట్టుకోవద్దు, మీరు 100% చేశారు ఈ సినిమాకి. చేశానండి, నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను, నమ్మి ఈ సబ్జెక్టు బాగుందని నమ్మి, మీరు బాగా చేస్తారని నమ్మి, మిమ్మల్ని నమ్మి చేసాం. రిజల్ట్ మన చేతిలో లేదు, అది ఎప్పటికీ ఉండదు. మీ మీద నాకు ఇంత గౌరవం తగ్గలేదు, చాలా చాలా ఎక్కువ గౌరవం ఉంది. మీకు నాతో మళ్ళీ చేయాలనిపిస్తే మీరు కథ చెప్పండి, నేను రెడీగా ఉన్నాను చేయడానికి. వినయ్ గారు అసలు ఎంత ఎమోషనల్గా చెప్పారో, చాలా గ్రేట్. అండ్ ఆయన అని చెప్పి డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తారు. విగ్ బాగాలేదన్నా, షర్ట్ బాగాలేదన్నా తీసి డైరెక్టర్ గారు అంతే, డైరెక్టర్ ఏం చెప్తే అది అంతే. ఇంకా అసలు మళ్ళీ వేరే మారు మాట్లాడడం, ఇది ఎలాగా అది అలాగా అంటూ ఒక్కసారి అండి నేను 1-2 సార్లు, ఫస్ట్ సమయం లేదు మిత్రమా ఆ డైలాగ్స్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రతిసారి బాలకృష్ణ గారు నేనేం కొంచెం సార్ ఇలా కాదండి ఇలా వెళ్దామని, కొన్నిసార్లు ఇలా వెళ్దామని 1-2 సార్లు ఆయనకు అసహనం వచ్చేదండి. సార్ మమ్మల్ని వదిలేయండి ఒకటి చేస్తాం అని పక్కన కొంచెం లౌడ్ చేసేవాళ్ళు. బేసికల్గా బాగుంది సార్ అనగానే చూసేవాళ్ళండి. మళ్ళీ వచ్చి డైరెక్టర్ గారు మీరు చెప్పండి ఏం కావాలో చెప్పండి, ఇదండి చేసేద్దాం సార్, ఇది ఉంచుకోండి ఊరక, మా కోసం మేము చేసుకున్నాం, మీకేం కావాలి తీసుకోండి. నేను గత ఎన్నికల్లో బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి నేను ప్రచారం చేశాను, ఎక్కడ మంగళగిరిలో. ఆ తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఆ తర్వాత వచ్చాను. ఒకసారి బాలయ్య బాబు ఫోన్ చేశాను. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత అతను ఫోన్ చేశాడు. ఏమిటి సోదరా అన్నాడు. ఏం లేదు బాలయ్య, ఒకసారి మాట్లాడదాం అనుకుంటాను, సరదాగా కలుద్దాం. అలాగే మీరు ఎప్పుడు చెప్పినా కలుస్తా అన్నాడు. ఫస్ట్ సంస్కారం, ఎంత సంస్కారమో ఆలోచించుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత విష్ణుబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడుతున్నాను. ఒక బిల్డింగ్ అనౌన్స్ చేసిన వెంటనే బాలయ్య బాబు స్పందించి నేను విష్ణుబాబుకి తోడుగా ఉంటాను అని అన్నాడు. అదొక సంస్కారం. అలాగే నేను ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఫోన్ చేస్తారు, విష్ణుబాబు కూడా నేను వేస్తున్నాను, మీరు చెప్తే నేను వేస్తానా అన్నాడు సోదరుడు అతని స్టైల్లో. నేను వస్తాను, నాకు తమ్ముడు, నాకు బిడ్డ, నేను వచ్చి ఆశీర్వదిస్తాను అని ఏ నెగటివ్ లేకుండా సంస్కారం, ఒక మంచి హృదయంతో వచ్చి నా బిడ్డకు ఓటేసి వెళ్ళాడు. అందుకే వచ్చాను. ఇవన్నీ గతంలో ఇవన్నీ లేకుండా ఉంటే వచ్చేవాడిని కాదు. ఇప్పుడు ఇటువంటి అకేషన్ ఏమి అంటే జరిగిన విషయాలు మర్చిపోయి పాజిటివ్ మైండ్తో నా బిడ్డను వచ్చి ఆశీర్వదించినటువంటి బాలయ్య సంస్కారానికి అతని కుటుంబం 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని మా అన్నయ్యే నందమూరి తారక రామారావు గారు బాలయ్యకి చెప్పి వెళ్ళు నా తమ్ముడున్నాడు అక్కడ అని చెప్పి పంపించాడేమని అనుకుంటున్నాను. చాలా సంతోషం. బయలుదేరదాం. కమింగ్ టు బాలకృష్ణ గారు, నిజంగా సింహమే, ఒక ఆర్టిస్ట్ లాగా సింహమే. హీస్ ద వే హిస్ ఎనర్జీ ఇస్, అలాగా ఆ డౌన్ టు ఎర్త్ పర్సన్, డౌన్ టు ఎర్త్ అలా చెప్పాలి.
వెన్ హీ కేమ్ విత్ అదర్ గెటప్, అఘోరా గెటప్, నిజంగా చెప్పాలంటే ఒక గర్డ్ మన ముందు, ఒక గాడ్ మనకు ముందు వచ్చి నించుకుంటే ఎలా ఉంటుందో అదే ఫీలింగ్. అండ్ ఇట్స్ వెరీ స్వీట్ టు వర్క్ విత్. అండ్ ఎప్పుడు నేను ఐ యూస్ టు సీ వన్ థింగ్, ఎప్పుడైనా బోయపాటి గారు ఏదైనా చెప్తే లైక్ ఇలా అంటే హీల్ సే ఓన్లీ వన్ థింగ్, అలాగే. సో ఇలా ఒక యాక్టర్ దొరకడమే పెద్ద విషయం. అండ్ ఎప్పుడు సార్ టైర్డ్ అయ్యి నేను ఎప్పుడు చూడలేదు సార్ని. అండ్ జై బాలయ్య. నాకు ఇంకా గుర్తుందండి, కొన్ని సీన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఆ సీన్ కట్ అన్న తర్వాత నేను అదే మూడ్లో కంటిన్యూ అయ్యా. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ ఇమీడియట్లీ. అప్పుడు మీరు నవ్వించి, మీరు జోకులు వేసి, ఏమనంటే మీరు జెమినియన్స్ కదా మేము ఇంతే అంటారు. బట్ ఐ వాజ్ సో స్వీట్ ఆఫ్ యూ అండి. నా లైఫ్లో నాకు ఏ ఎక్స్పీరియన్స్ అయితే లేవో అది మీరు ఈ సినిమా ద్వారా నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మీ గొప్ప మనసు అండి, టు చూస్ టు టెల్ అ స్టోరీ లైక్ దిస్. ఇలాంటి ఒక అందమైన కథ విత్ అ బ్యూటిఫుల్ మెసేజ్ మీ ట్రైలర్లో చూస్తారు. ఇది నిజంగా మీ గొప్ప మనసు అని నా అదృష్టం దట్ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో పేరున ప్రతి ఒక్కరికి మై ఎంటైర్ వెంకట్ మాస్టర్ ఏదో కొంచెం అలా ప్రయత్నించాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అందుకే అంటే మాకు కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడలేకపోతున్నాం, దానివల్ల ఇప్పుడు వీఆర్ వెయిటింగ్. కానీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఎవ్రీ వన్ అండి, హోల్ అండ్ సోల్ ఎవ్రీ వన్. ర్యాంపీ గారు డబ్బింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క షార్ట్ చూసినప్పుడు నేను ఎన్నిసార్లు డబ్బింగ్ థియేటర్లో అన్నానండి, అసలు ఈ షార్ట్ ఎలా తీశారండి, నేను ఇలా ఎలా కనిపిస్తున్నానని. థ్యాంక్ యూ సో మచ్ సార్. ద సోల్ ఇస్ ద వే యూ టుక్ ఇట్.